హరే కృష్ణ డివోటీస్, శ్రీరామనవమి జరుపుకోవడానికి గల ముఖ్యమైన 3 కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. శ్రీరామనవమి అనేది శ్రీ మహావిష్ణు యొక్క 7వ అవతారమైన శ్రీరామచంద్రుడు చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు ఈ పండుగను మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. శ్రీరామనవమి జరుపుకోవడానికి ముఖ్యమైన 3 కారణాలు. 1. శ్రీరామచంద్రుని జన్మదినం. త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుడు కౌశల్య దేవీలకు చైత్ర మాస శుక్లపక్ష నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈ రోజును శ్రీరామ జయంతిగా జరుపుకుంటారు. 2. సీతారాముల కళ్యాణం. అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగినట్లుగా భావించి వేడుకలు నిర్వహిస్తుంటారండి. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ దివ్య వివాహాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి. భద్రాచలంలో ఈ రోజున జరిగే కళ్యాణోత్సవం జగత్ ప్రసిద్ధమండి. 3. ధర్మస్థాపన, రావణ సంహారం. రావణుడి అరాచకాలను అరికట్టి ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరించిన రోజు ఇదే. రామో విగ్రహాన్ ధర్మః అంటే రాముడు సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపం. ఆదర్శవంతమైన కొడుకుగా, భర్తగా, అన్నగా మరియు రాజుగా ఎలా జీవించాలో లోకానికి చాటి చెప్పడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ పండుగ వెనుక ఉన్న సైన్స్ మరియు ఆరోగ్య రహస్యం ఏమిటి? శ్రీరామనవమి వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో ఎండలు పెరుగుతాయి. అందుకే ఈ పండుగ నాడు ఇచ్చే పానకం అంటే బెల్లం, మిరియాల పొడి కలిపిన పానకం మరియు వడపప్పు మన శరీరానికి చలువను అందిస్తాయి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర